2 మామిడికాయలైనా, ఎన్ని మామిడికాయలైనా మాత్రం ఇలాగే చేసుకునే ప్రాసెస్ అయితే మాత్రం ఇదేనండి. టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ తొక్కుడు మాగాయ అంటారు, నూనె మాగాయ అంటారు, రకరకాల పేర్లు. ఏదైనా సరే పొద్దున ఎండబెట్టేసుకోవడం, సాయంత్రం కలిపేసుకోవడం. ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకుంటే ఇట్టే పచ్చడి అయిపోతుంది. ఇలా అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. తయారు చేసే విధానం ఫాలో అయిపోండి. నూనె మాగాయ అంటారు, తొక్కుడు మాగాయ. అయితే కలుపుకునే విధానం ఏంటి అంటే, కొంచెం ముక్కలు శుభ్రంగా పొద్దున్న ఎండబెట్టుకుంటే సాయంత్రంగా అయిపోతుంది. కొంచెం ఆవాలు, మెంతులు వేయించేసుకుందాం. కొంచెం నూనె, పప్పు నూనె, ఏదైనా పర్వాలేదండి. నూనె టెంపరీ పచ్చడి కాబట్టి. అయితే కొంచెం కారం కొంచెం ఎక్కువ, కొంచెం ఉప్పు అయితే దాని మీద కొంచెం తక్కువ వేసాను నేను, కొలత ప్రకారంగా అనమాట. ఈ విధంగా చేసేసుకుని నెక్స్ట్ కొంచెం ఇంగు నూనె కాచి ఆల్రెడీ పెట్టేసుకున్నాను, చల్లారిపోతుంది అనమాట. ఆవాలు, మెంతులు వేయించుకున్న పౌడరు కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మాత్రం సువాసన చాలా బాగుంటుందండి. మాగాయ ఇది వేయించుకొని ఉంచుకుంటే అన్ని పచ్చడిలోకి, అల్ల పచ్చడి అయినా సరే, మాగాయ పచ్చడి అయినా సరే, దోసకాయ ముక్కల పచ్చడి అయినా సరే, ఏదైనా సరే, టమాటా పచ్చడికి, గోంగూర పచ్చడికి అన్నిటికీ ఉపయోగపడే ఒక దివ్య చిట్కా అనమాట ఇది. ఒక మంచి చిట్కా. ఆవాలు, మెంతులు వేయించేసుకుని ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం కలిపేసుకుందాం. నెక్స్ట్ కాచేసిన నూనె ఉంది కదా, ఇంగువ, వెల్లుల్లిపాయలు. కొంచెం దీంట్లోనూ నచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం వేసుకుంటారండి. ఇవి మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్లు అవిను చేసేటప్పుడు ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ప్లస్ దోశల్లోకి కూడా బాగుంటుంది అనమాట. మినప రొట్టి అలాంటివి అనమాట. వాటికి అయితే మాత్రం అదిరిపోతుంది పచ్చడి. రోజు రెగ్యులర్గా పచ్చడి చేయాలన్నా కూడా చిరాకే. అందుకని ఈ విధంగా చేసుకు తినేస్తే మాత్రం సూపర్.